నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేసి ఎంతో మంది పొలిటీషియన్స్ కి జ్యోతిష్య ఫలితాలు చెప్పి ఎన్నో సన్మానాలు సత్కారాలు అందుకున్నటువంటి ఆస్ట్రో సిస్టర్స్ లో ఒకళ్ళైన లలిత గారు. నమస్తే. నమస్తే. సో అమ్మ, సార్వరినామ సంవత్సర రాశుల ఫలితాల్లో భాగంగా చివరి రాశి మీన రాశి యొక్క ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉంటాయో వివరించండి. మీన రాశి మా సహజ చక్రంలో 12వ రాశి. దీనికి అధిపతి గురువు. తర్వాత ఇక్కడ వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు వస్తాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 1. మార్చి 29 నుంచి గురువు 11వ స్థానంలోకి ప్రవేశించడం వలన సువర్ణమూర్తిగా మంచి ఫలితాలు ఇస్తాడు. వీరికి సంవత్సరం అంతా కూడా శని మంచి ఫలితాలు ఇస్తాడు. సువర్ణమూర్తిగా 11లో ఉన్నాడు. 11 అనేది లాభస్థానం అన్నమాట వీరికి. దానివల్ల శని గురువులు ఇద్దరూ కలిసి మంచి ఫలితాన్ని ఇస్తారు. అయితే మొదట్లో 10వ స్థానంలో వచ్చి కేతువు, 4వ స్థానంలో వచ్చి రాహు ఉండడం వల్ల సెప్టెంబర్ 23 వరకు వీరికి కొంచెం గృహంలో కలహాలు, అంటే తల్లిగారింట్లో ఇబ్బందులు, తల్లి తరఫు వాళ్లతో గొడవలు, మనక్లేశాలు జరుగుతాయి. అలాగే 10వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఉద్యోగ స్థానంలో ఇబ్బందులు కలుగుతాయి. వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు రావడానికి ఉద్యోగ స్థానంలో ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. సెప్టెంబర్ 23 తర్వాత 3లో రాహువు, 9లో కేతువు వస్తారు. అప్పుడు 3లో రాహు రావడం సువర్ణమూర్తిగా మంచి ఫలితాన్ని ఇస్తాడు రాహు. కాకపోతే కొంచెం సోదరులతో ఏదన్నా చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అది రాకుండా చూసుకోవడం మంచిదన్నమాట వీరు. అలాగే వీరికి రాహు 3వ స్థానంలో ఉన్నందుకు చిరు ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. చిన్న ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు వెళ్ళి వస్తూ ఉంటారన్నమాట. 9లో కేతు ఉన్నందుకు ఏమంటారు, దూర ప్రయాణాలు, కానీ తాత్కాలిక ప్రయాణాలు, అవి పర్మనెంట్గా వెళ్ళేవి కావు, తాత్కాలికంగా వెళ్ళేవి జరుగుతాయి. సాధారణంగా ఇవి పుణ్యక్షేత్ర సందర్శనం లాంటివి ఉంటుంది. అవి వెళ్ళి వస్తూ ఉంటారన్నమాట. వీళ్ళకి మంచి ఆరోగ్యము, మంచి ధనము, మంచి కీర్తి ఉంటుంది ఈ సంవత్సరం అంతా. తర్వాత 3వ రాశిలో రాహు సంచారం వలన వీళ్ళకి అన్ని సౌఖ్యాలు దొరుకుతాయి, సర్వ సౌఖ్యాలు దొరుకుతాయి. ఈ రాశి వారికి గురుబలము, శని బలము చాలా బాగా ఉంది. దానివల్ల వీళ్ళు చాలా ఇబ్బందుల్ని అధిగమిస్తారు. మళ్ళీ ఈ అన్ని అంటే ఇప్పుడు మనం మామూలుగా చూసాం, ఆదాయం 8, వ్యయం 11 అనేది చూసాం. అలాంటివి ఉన్నా కూడా వీళ్ళు ఇబ్బంది లేకుండా సమయానికి తగ్గట్టుగా ధనం రావడము, వీళ్ళు దానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోవడము, మళ్ళీ వేరే ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుకు పోవడము జరుగుతూ ఉంటుంది అన్నమాట వీళ్ళకి. కాబట్టి వీళ్ళకి ఒక రాహుకేతువులకి ఏదైనా పూజలు చేసుకుంటే చాలు. ఎందుకంటే గురు శనులు ఇద్దరు మంచి పొజిషన్లో ఉన్నారు వీళ్ళు జాతకంలో. మామూలుగా పూజలు చేసుకుంటే సరిపోతుంది. వీళ్ళిద్దరికి మామూలు పూజలు చేసుకుంటే చాలు, లేదా మినుములును ఉలువలు గోవు తినిపించినా, దానం ఇచ్చినా చాలు. ఓకే. సో కంపేర్ టు అన్ని రాశుల కన్నా మీన రాశి వాళ్ళకి ఎక్కువ బాగుందంటారా? మేష రాశి మొదటి రాశి, చివరి రాశులకి ఎక్కువ బాగుంది. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఫ్రెండ్స్, చూసారు కదా, మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.